చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. శ్రీ దుర్గాదేవి అయి నమః. గురుగారు, ఈరోజు సర్వ ఏకాదశి మరియు సఫల ఏకాదశి, వీటి యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? సర్వ లేదా సఫల ఏకాదశి. ఏకాదశి అంటేనే వింటున్నటువంటి భక్త శ్రోతలందరికీ కూడా దాని యొక్క గొప్పతనం అందరికీ తెలుసు. ఏకాదశ ఇంద్రియాలు అంటే ఈ దశేంద్రియాలు దాటి చక్కగా ఆ ఏకాదశ ఆ 11వ ఇంద్రియాన్ని ఆ మనస్సుని చక్కగా స్వామివారి యొక్క సన్నిధిలో ఉంచి చక్కగా ఆయనలో లీనం కావటానికి ప్రయత్నం చెయ్యాలి. అలాగే ఏకాదశి తిథి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో వెలిసినటువంటి దేవత. అందువల్ల విష్ణుమూర్తికి చాలా ప్రియమైనటువంటి దేవత ఏకాదశి తిథి. కాబట్టి ఈ ఏకాదశి ప్రతి నెల మనకి వస్తూ ఉంటుంది. 2 ఏకాదశులు వస్తూ ఉంటాయి. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క విశిష్టమైనటువంటి పవిత్రమైనటువంటి పేరు ఉంది. ఆ రకంగా ఈరోజు సఫల ఏకాదశి. సఫల ఏకాదశి అంటే అన్ని రకాల యొక్క ఫలితాలు అనుభవింప చేసేటువంటి ఏకాదశి. మానవులమైనటువంటి మనందరం కూడా ఏ పనైనా సఫలం కావాలని కోరుకుంటాం. ఆ రకంగా ప్రతిదీ కూడా సఫలం కావాలి, సుఫలం కావాలి. సఫలము అని అంటే కాయగా ఉంటే ఎవరికి ఇష్టం ఉండదు, అది పండు అయితే ప్రతి వాళ్ళకి ఇష్టమవుతూ ఉంటుంది. కాబట్టి కాయ పండ అని నిత్య వ్యవహారికంలో కూడా తెలుగు తెలిసినటువంటి కుటుంబాల్లో, ఇంకా ఇంగ్లీష్ ముదరనటువంటి కుటుంబాల్లో కాయ పండు అనేటువంటి పదాలు వాడుతూ ఉంటాం. అంటే పండ అంటే ఆ పని నెరవేరిందా అని. ఈ సఫల ఏకాదశి నాడు ఎవరైతే విష్ణుమూర్తిని చక్కగా నిష్ఠతోటి పూజ చేసి ఎవరైతే ఉపవాసం ఉంటారో, చక్కగా విష్ణుమూర్తి యొక్క విష్ణు సహస్రనామాన్ని తోచినన్ని సార్లు లేదా కనీసం ఒక్కసారైనా సరే నిష్ఠగా చదివి ఉపవాసం ఉండి పూజకి సంబంధించినటువంటి నియమాలు పాటిస్తారో వారికి వారి కోర్కెలు సఫలమవుతాయి ఈ సఫల ఏకాదశి. ఇంకొకటి ఏంటంటే ఈరోజు సోమవారం కూడా కలిసి వచ్చింది. అది మనం ప్రధానంగా గమనించాలి. ఎందుకంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. విష్ణుమూర్తికి సంబంధించిన పూజ చేస్తే శివుడికి చెందుతుంది, శివుడికి సంబంధించిన పూజ చేస్తే విష్ణుమూర్తికి చెందుతుంది. కాబట్టి ఒకే దెబ్బకి 2 పెట్టల్లాగా ఇటు సఫల ఏకాదశి చక్కగా గనక నువ్వు ఆచరిస్తే అది శివప్రీతికరం. సోమవారం ఉమతో కూడుకున్నటువంటి వాడు సోమ పరమశివుడు. కాబట్టి ఈ సోమవారం నాడు ఈ సఫల ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణుమూర్తికి పూజ చేస్తే అది శివుడికి కూడా చెందుతుంది. కాబట్టి 2 రకాలైనటువంటి అనుగ్రహాలని మనందరం కూడా పొందగలం. కాబట్టి నిష్ఠగా వీలైనంతగా ఉపవాసం ఉండగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు ఉపవాసం ఉండి చక్కగా ఏకాదశిని పాటించండి. లేదా మా శరీరం అంతగా తట్టుకోలేదు అని అంటే స్వామికి నిండారగా తెలియచేయండి, నేను ఉపవాసం ఉండలేకపోతున్నాను కానీ నీ నామాన్ని మాత్రం నేను జపిస్తానని చెప్పి విష్ణుమూర్తికి నివేదన చేస్తే ఆయన ఏమీ అనుకోడు, చక్కగా మనల్ని అనుగ్రహిస్తాడు. ఏ రకంగా అయినా సరే సాధ్యమైనంత వరకు కూడా నామోచ్చారణ చేయండి. అది గొప్పదైనటువంటి ఫలితాన్ని ఈ సఫల ఏకాదశి నాడు అందజేస్తుంది. అది అందరూ పొందేదరుగాక. గురుగారు, స్వామి మేము మీకోసం పాడుతున్నాం, మరి మీరెవరి కోసం పాడుతున్నారని రమణ మహర్షిని శిష్యులు అడిగినప్పుడు ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏంటి? ఇది మనందరికీ వచ్చేటువంటి ప్రశ్నేనమ్మా. లోకంలో కొంతమందిని మనం మహానుభావుల కింద పరిగణిస్తాం, వాళ్ళనే మనం దైవాల కింద భావిస్తాం. వారే దేవుడు. దేవుడు మళ్ళీ ఇంకొకరి గురించి ప్రార్థన చేయటం ఏమిటి? దేవుడు అంటే మనకు వరాలు ఇచ్చేటువంటి వాడిగా ఉండాలి కానీ, మనం కోరుకున్నది అనుగ్రహించేవాడిగా ఉండాలి కానీ మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేటువంటిది భక్తుడికి సంబంధించింది, దేవుడికి సంబంధించింది కాదు. మనం రమణ మహర్షిని దేవుడి కింద మనం భావిస్తూ ఉన్నాం. మరి దేవుడైనటువంటి రమణ మహర్షి ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఇదే ప్రశ్న ఆయన జీవించి ఉన్నటువంటి కాలంలో శిష్యుల్లో కొంతమంది అడిగారు. వీళ్ళు రమణ మహర్షిని ప్రార్థన చేస్తున్నారు, శ్రీ రమణాయ నమః శ్రీ రమణాయ నమః అని చెప్పి. ఆయన అసలు పట్టించుకోవటంలా. ఆయనేమి నన్ను ప్రార్థన చేయండి ఇలాంటివి ఎప్పుడు ఆయన చెప్పను కూడా చెప్పలేదు.
ప్రార్థన చేసుకుంటారు, చేసుకోండి అన్నారు. ఆయన ఏం మాట్లాడలేదు. ఆయన పూజ చేసుకుంటున్నారు. అరుణాచలేశ్వరాయ నమః అని. ఏమనుకుంటున్నారు? అరుణాచలేశ్వర అనుకుంటున్నారా, లేకపోతే మనసులో ఏమనుకుంటున్నారో, మొత్తానికి ఆయన పెదవులు కదులుతున్నాయి. ఆయన కూడా వీళ్ళలాగానే జపం చేస్తున్నారు. ఉండబట్టలేక ఒక శిష్యుడు రమణ మహర్షిని అడిగారు, స్వామి, మేము నీ గురించి ప్రార్థన చేస్తున్నాము, మీరేమో వేరే వారి గురించి ప్రార్థన చేస్తున్నారు, మీరెవరి గురించి ప్రార్థన చేస్తున్నారు అని అంటే, మీరెవరి గురించి ప్రార్థన చేస్తున్నారో నేను కూడా ఆయన గురించే ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఎటువంటి సమాధానం చెప్పారు. మీరు ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నారో నేను కూడా ఆయన్ని గురించే ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళు ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నారు? రమణ మహర్షి గురించి ప్రార్థన చేస్తున్నారంటే అంతటా నిండి ఉన్నటువంటి నేనైనా నేను అనేటువంటిది ఆయన. రమణ మహర్షి యొక్క జీవన్ మంత్రం ఏంటమ్మా? నేను ఎవరో తెలుసుకోవటం. అంటే నేను అనేది పరమాత్మ యొక్క అంశ అని. ఆ నేనుని తెలుసుకోవడానికి ప్రతి వాళ్ళు కూడా అన్వేషణ చెయ్యాలి అని చెప్పి ఆ పరమాత్మని గురించి మీరు చేస్తున్నారు. కాకపోతే మీరు దేహానికి చేస్తున్నారు, నేను సత్యానికి చేస్తున్నాను అన్నారు. అంటే ఈ రమణుడు అనేటువంటి ఒక దేహం, శరీరం ఉంది కదా, ఈ శరీరాన్ని ఉద్దేశించి ఈయన దైవాంశ సంభూతుడు అనుకొని ఈ దేహాన్ని ఉద్దేశించి మీరు పూజ చేస్తున్నారు, పాటలు పాడుకుంటున్నారు. నేను సత్యాన్ని గురించి ప్రార్థన చేస్తున్నాను. సత్యం అనేటువంటిది నశించిపోవడం, అది ఎప్పుడు సత్యం, శివం, సుందరం. సత్యం అనేటువంటిది ఎప్పుడు నశించిపోనటువంటి దాన్ని సత్యం అంటారు. ఎప్పుడు స్థిరంగా ఉండేటువంటిది. భగవంతుడి యొక్క గుణాల్లో మొట్టమొదటిది సత్యం, రెండోది శుభం, మూడోది సుందరం. కాబట్టి నేను సత్య పదార్థం గురించి నేను ప్రార్థన చేస్తున్నాను, మీరేమో నశించిపోయేటువంటి దేహాన్ని గురించి మీరు ప్రార్థన చేస్తున్నారు అని విడమర్చి చెప్పారు. మొత్తానికి స్వామివారు చెప్పింది ఏంటంటే, రమణ మహర్షి చెప్పింది, అందరం కూడా సచ్చిదానంద స్వరూపుని గురించి ఎప్పుడూ కూడా మనం ప్రార్థన చెయ్యాలి. మనుష్యుల ఆకారంలో ఉన్నటువంటి దాన్ని ఎప్పుడూ కూడా మీరు ప్రార్థన చేయకండి, అది ప్రాథమికమైనటువంటి మెట్టు. సత్యమైన పదార్థం ఎక్కడుందో వెతుక్కోండి, అది మనలోనే ఉంది, దాన్ని అన్వేషణ చేయండి, నేను అన్వేషించండి. ఇది రమణ మహర్షి యొక్క బోధ. గురుగారు, కుమారస్వామిని బ్రహ్మదేవుడు ఏమని శపించాడు? ఆ శాపం కారణం వల్ల కుమారస్వామి ఎన్ని అవతారాలు ధరించవలసి వచ్చింది? ఒకసారి బ్రహ్మదేవుడికి కోపం వచ్చిందట కుమారస్వామి మీద. కోపం వచ్చి నువ్వు 3 అవతారాలు ఎత్తుదువుగా కానీ శాపం పెట్టారు. పురాణాల్లో ఉన్న విషయం ఏమిటంటే మనకి వెంటనే అనిపిస్తుంది, బ్రహ్మ ఏమిటి, శివుడి యొక్క కుమారుడైనటువంటి అంత తక్కువవాడు కాదు కదా కుమారస్వామి, ఆయన్ని శాపం పెడతాడా ఈయన అంటే, లోకంలో లోకాచారాలని కొన్ని జరగాలి. అవి జరగాలంటే ఒక్కొక్కరు నోటి వెంట అటువంటి మాటలు వస్తూ ఉంటాయి. కుమారస్వామి 3 అవతారాలు ఎత్తవలసి ఉంది లోకంలో జనాల్ని ఉద్ధరించడానికి. అందువల్ల బ్రహ్మ నోటి వెంట అటువంటి మాట దేవదేవుడు అనిపించాడు. ఆయన కుమారస్వామి 3 అవతారాలు ఈ లోకంలో ఎత్తారట. మొట్టమొదటి అవతారం కుమారిల భట్టు. కుమారస్వామి కుమారిల భట్టు, ఇందులో కూడా మా ఉంది. కుమారిల భట్టు అని అంటే చక్కగా ఈ లోకానికి శాస్త్రాన్ని ఉపదేశం చేసినటువంటి వాడు. లోకంలో ఉన్నటువంటి వివిధ శాస్త్రాల్లో ఉన్నటువంటి లోపాలని సవరించినటువంటి వాడు. శంకరాచార్యుల వారికి ఇంచుమించుగా సమకాలికులు. ఎంతో గొప్ప తత్వశాస్త్రంలో నైపుణ్యం కలిగినటువంటి వాడు. ఆయన ఉండబట్టే ఆ శాస్త్రం నిలబడింది. అటువంటి కుమారిల భట్టు యొక్క అవతారంలో, అంటే ఈ లోకంలో చక్కటి శాస్త్రాన్ని పరిచయం చేయటానికి, చక్కటి చదువుని నేర్పటానికి కుమారస్వామి గారు కుమారిల భట్టు కింద జన్మనెత్తారు. 2వ అవతారం. అవతారము అనే పదానికి అర్థం ఏంటంటే దిగుట అని అర్థం. మనం మామూలుగా గణిత శాస్త్రంలో మనం చెప్పుకుంటాం ఆరోహణము, అవరోహణము. స్వామివారు అవతారం, పైనుంచి కిందికి దిగారు. 2వ అవతారం. 2వ అవతారం ఏంటంటే జ్ఞాన సంబంధార్. నయనార్లు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మామూలుగా వైష్ణవంలో గనక ఆళ్వార్లు అనేటువంటి భక్తులు ఏ రకంగా ఉన్నారో, శైవ శాస్త్రంలో కూడా నాయనార్లు అంటారు. ఆ నాయనార్లలో ఒక నాయనారు జ్ఞాన సంబంధ నాయనార్, ఆయన్నే జ్ఞాన సంబంధార్ అంటారు. శివాంశతోటి జన్మించినటువంటి వాడు. ఆ జ్ఞాన సంబంధారి యొక్క అవతారాన్ని కుమారస్వామి వారు ధరించాడు. ఈయన చక్కటి శైవ గీతాలు రాసి జనాల్లో శివభక్తిని బాగా పెంపొందింపచేశాడు ఈ జ్ఞాన సంబంధార్.
అప్పటి వరకు ఉన్నటువంటి మూఢాచారాలని తొలగించటానికి ఈ జ్ఞాన సంబంధార్ ప్రయత్నం చేశాడు కుమారస్వామి వారి యొక్క అవతారంలో. కుమారస్వామి అనంటే శివుడికి కూడా గురువుట, పురాణాల్లో చెప్తారు. తక్కువవాడు కాదు ఆయన. నిజానికి లోకానికంతటికి దక్షిణామూర్తి కింద చెప్పుకుంటాం మనం శివుణ్ణి. అటువంటి శివుడే కుమారస్వామి దగ్గర నేర్చుకున్నాడు అని చెప్పి మన పురాణాలు చెబుతున్నాయి. అంతటి గొప్ప విద్యావేత్త, అంతటి గొప్పవాడు కుమారుల పట్టి కింద పుట్టాడు, జ్ఞాన సంబంధారి కింద పుట్టాడు. ఇక మూడో అవతారం కుమారస్వామి వారి యొక్క మూడో అవతారం శ్రీ రమణ మహర్షి. కుమారస్వామి శ్రీ రమణ మహర్షి కింద ఈ లోకంలో అవతారం చేశాడు. ఈ చెప్పిన వారు ఎవరు అంటే కావ్యకంఠ గణపతి ముని. కావ్యకంఠ గణపతి ముని నాయన అని పిలుచుకునేటువంటి ఆ గొప్ప మహానుభావుడు రమణ మహర్షిని కుమారస్వామి వారి యొక్క మూడో అవతారంగా లోకంలో ప్రకటింపచేశాడు. తాను ప్రకటించాడు. తాను రచించినటువంటి శ్లోకాలన్నింటిలో కూడా కావ్యకంఠ గణపతి ముని ఇన్ని కుమారస్వామి వారి యొక్క అవతారంగా చూశాడు. ఎందుకంటే కావ్యకంఠ గణపతి ముని ఒకసారి రమణ మహర్షి వైపు ఇలా చూస్తూ ఉంటే ఆయనలో షణ్ముఖుడు కనిపించాడు. ఆయనకి సాక్షాత్కారం అయింది. షణ్ముఖుడు 6 తలలు కలిగినటువంటి కుమారస్వామి రమణ మహర్షిలో కావ్యకంఠ గణపతి మునికి కనిపించి ఆయనే కుమారస్వామి రమణ మహర్షి కింద లోకంలో అవతరించారు అని చెప్పి స్పష్టంగా ప్రకటన చేశారు. అందువల్లే రమణ మహర్షికి శివుడు అంటే అంత విపరీతమైనటువంటి అభిమానం. అరుణాచలేశ్వరుడి కోసం అందుకే ఆయనంతా చిన్నతనం నాడే అలా బయటికి వచ్చేసేసారు కుమారస్వామి వారి యొక్క అవతారం కాబట్టి. ఈ రకంగా 3 అవతారాలని కుమారస్వామి వారు ఈ లోకంలో ధరించారు అని చెప్పారు. గురుగారు, ప్రతి ఏడాది ఒక మహారాజుకి శివుడే స్వయంగా ఆబ్దికం చేస్తాడని చెప్తారు. ఎవరా మహారాజు, ఆయన యొక్క గొప్పతనం ఏంటి? లోకంలో అసలు ఇది నమ్మటానికి వీలు లేకుండా ఉండేటువంటిది. లోకంలో ఎవరైనా బంధువులకి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఆబ్దికాలు పెడుతుంటారు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు చనిపోయినటువంటి రోజు. కానీ శివుడే స్వయంగా ఒక మహారాజుకి ప్రతి ఏటా తద్దినం పెడతాడు. ఇది ఎక్కడండి, ఎవరండి అంత గొప్ప మానవుడు? ఎందుకంటే దేవుడి చేతనే ప్రతి సంవత్సరం కూడా తద్దినం పెట్టించుకునేటువంటి ఆబ్దికం పెట్టించుకునేటువంటి అంత గొప్ప మహారాజు ఎవరుండి అంటే అతని పేరు భల్లాల మహారాజు. భల్లాలుడు ఎక్కడంటే అరుణాచలం. ఆ అరుణాచలాన్ని పూర్వకాలంలో ఈ భల్లాల మహారాజు గారు పరిపాలన చేసేవాట. ఈ భల్లాల మహారాజు గారు గొప్ప శివభక్తుడు. ఇతని యొక్క భక్తి ఎలాంటిదో తెలుసుకుందామని చెప్పి అనేక మంది జంగమ దేవరల్ని, ఆ సన్యాసుల్ని వెంట పెట్టుకొని శివుడు తాను కూడా ఒక సన్యాసి కింద మారిపోయి ఈ భల్లాల మహారాజు గారి దగ్గరికి వచ్చాడు. వచ్చి మాకు చక్కగా ఈరోజు నువ్వు మేము కోరినటువంటి కోరికలు తీర్చాలి అని అడిగాడు భల్లాల మహారాజుని. అయ్యా, అంతకంటేనా? శివుడన్నా, శివుడికి సంబంధించినటువంటి శివభక్తులన్నా నాకు చాలా ఇష్టము, కాబట్టి మీరు ఏది కోరితే అది నేను తీరుస్తాను. చక్కగా నాట్యం చేసేటువంటి నాట్యగత్తెలతోటి ఈరోజు మాకు నువ్వు పూజ చేయించాలి అన్నారు. అందరికీ నాట్యగత్తెలు దొరికారు, కానీ వచ్చినటువంటి వాళ్ళకి ఒక శివుడికి మాత్రం నాట్యగత్తె ఆయనే పరీక్ష పెట్టాడు. ఎవరు దొరుకుతారు? మరి మాట తప్పకూడదు కదా, మీకు ఇష్టం వచ్చినటువంటి వారిని నేను నియోగిస్తానన్నారు కదా. తన భార్యని నాట్యగత్తె కింద శివుడి దగ్గరికి పంపించాడు. ఎవరు అటువంటి త్యాగం చేయగలరు? ఒక్క నువ్వే చేయగలిగావని చెప్పి, ఎందుకంటే ఎవరు కూడా అలాంటి పని చేయలేరని చెప్పి తన దగ్గరికి నాట్యగత్తెని పంపించినటువంటి ఆ భల్లాల మహారాజు యొక్క ఆ త్యాగాన్ని అభినందిస్తూ శివుడు తాను ఒక చిన్న పిల్లవాడికి, అప్పటి వరకు వారికి సంతానం లేదు, ఆ సంతానం ఇవ్వటం కోసం ఆయన వచ్చాడు. ఇటువంటి త్యాగబుద్ధి కలిగినటువంటి వాడివి, నేను మీకు కుమారుడి కింద జన్మిస్తాను అని చెప్పి ఆ తల్లి ఒడిలో ఒక శిశువు కింద మారిపోయాడట. ఇదొక్కటే కాదు, ఇక నుంచి ఎందుకంటే నువ్వు మామూలు దేహం ఎత్తావు కాబట్టి ఈ దేహం ఎప్పటికైనా నశించుతుంది, కాబట్టి నువ్వు నశించిన తర్వాత కూడా ఈ రోజుకి గుర్తు కింద ఇంత త్యాగం ఎవరూ చేయరు, కాబట్టి ప్రతిరోజు కూడా నువ్వు చనిపోయినటువంటి రోజు ఏదైతే ఉన్నదో ప్రతి సంవత్సరము, ఆ సంవత్సరం నాడు నీకు నేను స్వయంగా ఈ క్షేత్రానికి వచ్చి ఆబ్దికం పెడతాను అని ఆ భల్లాల మహారాజుకి శివుడు వాగ్దానం చేసేట.
అందుకని ఇప్పటికీ కూడా అరుణాచలేశ్వర క్షేత్రంలో బల్లాల మహారాజు ఉన్నటువంటి ఆ దేవాలయానికి ఇప్పటికి కూడా శివుడి పేరు మీదుగా ఆబ్దికం జరిపిస్తూ ఉంటుంటారు. శివుడే స్వయంగా ఆబ్దికం పెట్టినట్లుగా. ఆ రకంగా శివుడి చేత ఆబ్దికం పెట్టించుకున్నటువంటి మొట్టమొదటి లేదా చివరి మహారాజు బల్లాల మహారాజు. గురుగారు, శివుడి తలపై నెలవంక ఉండటం వెనుక కారణం ఏమిటి? చంద్రుడిని ఎందుకు అలంకారంగా ధరించాడు శివుడు? శివుడి ఒంటి మీద ఉన్నటువంటి ప్రతిదానికి వెనకాల కూడా తాత్వికంగా ఆలోచిస్తే ఎన్నెన్నో మహార్థాలు, గొప్ప గొప్పవైనటువంటి ప్రతీకలు మనకి కనపడుతూ ఉంటాయి. సరే, శివుడి నెత్తి మీద ఈ నెలవంక ఎందుకున్నదన్నది మన ప్రస్తుత ప్రశ్న. నెలవంక ఇది ఎందుకుందంటే, కవిత్వంగా చమత్కారంగా ఏం చెప్తారంటే, విషం అనేటువంటిది కంఠంలో పెట్టుకున్నాడయ్యా, చంద్రుణ్ణేమో నెత్తి మీద పెట్టుకున్నాడు. అంటే లోకానికి ఒక గొప్ప సూక్తిని శివుడు ఈ లోకానికి చాటుతున్నాడు. విమర్శకుడు అనేటువంటి వాడు ఎలా ఉండాలి? విమర్శకుడు అంటే ఒక వ్యక్తిలో ఉండేటువంటి గుణదోషాలని చూసేటువంటి వాడిని విమర్శకుడు అంటారు. విమర్శకుడు అనేటువంటి వాడు ఎలా ఉండాలంటే, ఎదుటి వ్యక్తిలో లేదా ఎదుటి వ్యక్తి రచనలో ఏదైనా తప్పులు ఉంటే వాటిని కంఠంలో పెట్టుకోవాలి. ఎవ్వరూ లేనప్పుడు అతను మాత్రమే ఉన్నప్పుడు, ఒరే నువ్వు రాసిన దాంట్లో ఈ తప్పులు ఉన్నాయిరా అని ఎవ్వరూ లేని సమయంలో అతనికి చెప్పాలి. కంఠంలోనే పెట్టుకోవాలి. అతనిలో గుణం ఉందనుకోండి, లేకపోతే అతను రాసినటువంటి రచనలో గొప్పతనం ఉందనుకోండి, దాన్ని నెత్తి మీద పెట్టుకోవాలి. అంటే ఇతను రాసిన దాంట్లో ఇంత గొప్పతనం ఉందని చెప్పి నలుగురికి ప్రచారం చెయ్యాలి. అది తెలియజేయటం కోసం శివుడేమో విషాన్నేమో కంఠంలో పెట్టుకున్నాడు, నెలవంకనేమో నెత్తి మీద పెట్టుకున్నాడు. అందుకని చంద్రుణ్ణి నెత్తి మీద పెట్టుకున్నాడు. ఇది ఒక రకంగా కవితాపరంగా ఉన్నటువంటి చమత్కారం. అంటే లోకంలో ఉండే వ్యక్తులు ఏ రకంగా ఉండాలి అంటే, నలుగురిలోనూ దోషాలని చెప్పకండి, ఏకాంతంలోనే మీకు సంబంధించిన ఆత్మీయులకి చెప్పండి, చెడు చెవిలో చెప్పండి, మంచి శ్రవణ యంత్రంలో మైకులో చెప్పండి అని చెప్తారు కదా. అదే ఇక్కడ శివుడు లోకానికి చాటుతున్నాడు. ఇంకొకటి, ఈ నెలవంకని పెట్టుకోవటంలో ఏంటంటే, ఆయన నుదుటిలో అగ్ని ఉంది, శివుడి యొక్క నుదుటిలో నెత్తి మీద చల్లదనం ఉంది. అంటే సమశీతోష్ణం. లోకంలో ఎప్పుడూ కూడా కష్టం ఉండదు, ఎప్పుడూ కూడా సుఖం ఉండదు. సమశీతోష్ణం, శీతము ఉంటుంది, ఉష్ణము ఉంటుంది. అది లోకానికి తెలియజేయటం కోసం నుదుటిలోనేమో అగ్ని ధరించాడు, నెత్తి మీదేమో చల్లదనం ధరించాడు. కాబట్టి లోకంలో ఉండేటువంటి జీవులారా, మీరు కూడా రెండు కలిసే ఉంటాయి, రెండు కూడా పక్క పక్కనే ఉంటాయి అని చెప్పటానికి నెత్తి మీద ఆ నెలవంకని ఆ మహానుభావుడు ధరించాడు. ఇక మూడోది ఏంటంటే, ఆ దక్షయజ్ఞంలో నేల మీద పడిపోయినటువంటి ఆ చంద్రుణ్ణి ఉద్ధరించటం కోసం, ఎవరైతే తన్ని శరణ వేడారో ఆ చంద్రుణ్ణి ఉద్ధరించడం కోసం నెత్తి మీద పెట్టుకున్నాడని స్కాంద పురాణం చెప్తోంది. ఇది నెలవంకని శివుడు నెత్తి మీద పెట్టుకోవడానికి ఉన్నటువంటి కారణాలు. గురుగారు, శివుడి తలపై గంగమ్మ ఉండటం వెనక అంతరార్థం ఏమిటి? గంగాదేవి శివుని భార్యనా? శివుడికి ఉన్నటువంటి రకరకాల పర్యాయ పదాల్లో గంగాధరుడు అని ఒక పేరుంది. అంటే గంగని ధరించినటువంటి వాడు. తెలుగునాట ఇప్పుడు తెలుగు పలికేటువంటి వాళ్ళల్లో చాలా కాలం క్రితం ఒక పదం ఉంది, నీటిని కొంచెం గంగ ఇవ్వండి అనేవారు. నీరు ఇవ్వండి అనేవారు కాదు, గంగ ఉందా అనేవారు. గంగ అనేటువంటిది నీటికి పర్యాయ పదంగా మన వాళ్ళు వాడతారు. అంటే అంత పవిత్రం, జీవము. నీటికి ఉన్నటువంటి పదాల్లో, పర్యాయ పదాల్లో జీవనము అని ఒక పదం ఉంది. జీవనము అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే నీరు అని అర్థం. అంత పవిత్రమైనది గంగ. శంకరాచార్యుల వారు గంగా స్తోత్రం చేశారు, అది అందరికీ సుప్రసిద్ధమైనటువంటిది. సరే, మన ప్రస్తుత ప్రశ్నకి వద్దాం. అటువంటి గంగని శివుడు తన శిరస్సును ధరించాడు. గంగాదేవి శివుని యొక్క భార్య కింద చెప్తారు, పార్వతీదేవి యొక్క సోదరి కింద చెప్తారు. నిజానికి గంగాదేవి శివుని యొక్క భార్య కాదు. ఇది పురాణాలందరూ చదివినటువంటి పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట. మరి శివుడికి ఉన్నటువంటి ఏకైక భార్య పార్వతీదేవి, గంగాదేవి కాదు. మరి నెత్తి మీద ఎందుకు ఉందయ్యా? నెత్తి మీద పెట్టుకున్నారు కదా, గంగా ఆయన్ని భార్య అంటారు కదా అని అంటే, అది జ్ఞాన సదృశ. జ్ఞానమే గంగ. అంటే జ్ఞానవంతుడు ఎవరైనా ఉంటే లోకంలో, మనకంటే బాగా చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని నెత్తి మీద పెట్టుకోండిరా.
అని లోకానికి చాటటం కోసం గంగని నెత్తి మీద ఈయన ధరించాడు. అంటే జ్ఞానం ఎప్పుడూ కూడా పూజ్య స్థానంలో ఉండాలి. బుద్ధి అనేది ఎక్కడ ఉంటుందంటే మెదడులో ఉంటుంది. మెదడు ఎక్కడ ఉంటుందంటే శిరస్సులో ఉంటుంది. కాబట్టి బుద్ధి చక్కగా ఉండాలి. ఆ బుద్ధిమంతుడు ఎవరైతే ఉంటారో వాళ్ళని నెత్తి మీద ధరించండి. బాగుంది. మరి గంగ ప్రవహిస్తుందండి, పైనుంచి కిందకి వచ్చేస్తోంది ఎందుకు? అటువంటి గంగని ఆయన ఎందుకు ధరించాడు అని మళ్ళీ మనం ప్రశ్న వేసుకుంటే, ధార, గంగ జ్ఞానంతో సదృశం అని చెప్పుకున్నాం కదా, జ్ఞానాన్ని నెత్తి మీద పెట్టుకోవాలనుకున్నాం కదా. జ్ఞానం ఎప్పుడూ కూడా ప్రవహిస్తూ ఉండాలి, పైనుంచి కిందికి వస్తూ ఉండాలి. ఆ గంగే పైనుంచి కిందికి వస్తూ పాతాళ లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి విముక్తిని కలగచేసింది, అంటే వాళ్ళని పవిత్రులను చేసింది. జ్ఞానం కూడా ఎప్పుడూ కూడా ప్రవహిస్తూ ఉంటే ఇతరుల్ని పవిత్రం చేస్తూ ఉంటుంది. దానికి సదృశంగా గంగ పైనుంచి కిందకి అలా వస్తూ ప్రవహిస్తూ ఉంటుంది. అందుకే గంగ మనకు మామూలుగా భగీరథుడి కథలో మనం చూసుకుంటే ఈ నెత్తి మీద పడితే ఇందులోంచి ఒక పాయని ఇలా తీస్తే గంగ కిందికి ప్రవహించింది, ఆ భగీరథుడి యొక్క తాతల్ని ఉద్ధరించింది అని మనం చెప్పుకుంటున్నాం కదా. దాని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఇది. ఎందుకనంటే తన ఎరిగిన అర్థం వరుండు అనగా ఇది ఎట్లు సెప్పుమని అడిగిన చెప్పనివాడును సత్యము చెప్పనివాడును ఘోర నరక పంకమున పడున్. మహాభారతంలో నన్నయ్య గారు చెప్పినటువంటి పద్యం. తనకి తెలిసినటువంటి జ్ఞానాన్ని ఎవరైనా ఇది ఏమిటి అని అడిగితే చెప్పనివాడును, వెంటనే దానికి జవాబు గనక చెప్పకపో ఉండేవాడు. సత్యము చెప్పనివాడును, మళ్ళీ చెప్పేది కూడా సత్యం చెప్పాలి, సత్యం చెప్పాలి, తనకు తెలిసిన జ్ఞానాన్ని. అలా ఎవరైతే ఉంటారో, చెప్పకుండా ఉన్నవాడు, సత్యం చెప్పకుండా ఉన్నటువంటి వాడు ఘోర నరక పంకమున్న పడును. ఘోరమైనటువంటి నరకము అనేటువంటి ఆ బురదలో కూరుకుపోతాడు, మళ్ళీ పైకి రాకుండా. అంటే తనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఎప్పుడూ కూడా ప్రవహింపచేస్తూ ఉండాలి, ఎవరైనా అడిగితే చెబుతూ ఉండాలి అనేటువంటి ఒక విశ్వజనీనమైనటువంటి ఒక గొప్ప సందేశాన్ని లోకానికి అందజేయటం కోసం ఆ ప్రవహించేటువంటి జ్ఞానధారని, ఆ గంగమ్మని శివుడు నెత్తి మీద పెట్టుకున్నాడు. అంతేకాని ఆ గంగ ఆయన యొక్క భార్య కానే కాదు. అలా ఏనాటికి మనం భావించకూడదు. ఆయనకున్న ఏకైక భార్య అపర్ణాదేవి, పార్వతీదేవి. నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పర ఆశ్లిష్ట వధూవరాభ్యాం. వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు ఆశ్లేషించుకున్నటువంటి వారు, ఒకరిలో ఒకరు అర్ధనారీశ్వరులుగా ఉన్నటువంటి వారు ఆ పార్వతీ పరమేశ్వరులు. వారికి మనం నమస్కారం చేసుకుందాం. గంగని భార్య కింద ఎవరు తలచకండి, ఆవిడ జ్ఞాన గంగ. గురుగారు, స్తోత్రములలో రక్షమాం పాహిమాం అనే పదాలు ఉంటాయి కదా, వీటి మధ్య తేడా ఏమిటి? సంస్కృత స్తోత్రాలు చదివేటువంటి వాళ్ళల్లో పాహి, రక్ష ఈ రెండు పదాలు కొంతమందికి వస్తూ ఉంటాయి. మృత్యుంజయ పాహివ, చంద్రశేఖర 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 రక్షమాం. ఇక్కడేమో రక్ష అని వాడతాం, మృత్యుంజయ దగ్గరకు వచ్చేసరికి పాహి అని వాడతాం. ఏమిటండి ఈ రెండు పదాలంటే రెండింటిలోనూ కొంచెం తేడా ఉంది. ఏమిటండి ఆ తేడా అంటే, చంద్రశేఖర చంద్రశేఖర రక్ష అంటే నన్ను రక్షించు, ఇక నువ్వు తప్పించి నాకెవరు దిక్కు లేదు, నేను కూరుకొని పోయాను, నీ చెయ్యి నాకు అందించు, పైకి లాగేసే, ఇక నా వల్ల కావట్లేదు, నన్ను ఈ కష్టం నుంచి నువ్వే రక్షించాలి. అంటే ఇంక నువ్వు తప్పించి నాకు ఇంకెవరూ లేరు అనేటువంటి శరణం వేడుకోవటం రక్ష. మరి పాహి అంటే ఏంటంటే ఇది కూడా అలాంటిదే, కాకపోతే పాహిలో ఏంటంటే ఆర్తి మాత్రమే ఉంటుంది. మృత్యుంజయ పాహిమాం, పాహి అంటే నన్ను నువ్వు చక్కగా ఇంత ఆర్తిగా శరణు వేడుతున్నానయ్యా, నన్ను నువ్వు ఈ దారిలో పోకుండా చెయ్యి, పూర్తిగా రక్షించమంటారులే. ఇక్కడ నన్ను ఈ కష్టాల తోవలో నన్ను నడవనీయకుండా చెయ్యి. ఇక్కడ కేవలం ఆర్తి, హృదయంలో ఉన్నటువంటి ఆర్తి. ఎన్ని జన్మలు గడిచి వచ్చానో, ఇంకెన్ని జన్మలు నేను ఎత్తవలసి ఉందో, ఈ జన్మల రహదారిలో నేను ఇక నడవలేకపోతున్నాను, ఈ ముళ్ళ కంపలో ఈ బురద గుప్పాల్లో నేను నడవలేకపోతున్నాను, నన్ను రక్షించవయ్యా అని చెప్పడానికి ఆర్తి మాత్రమే పాహి అనేటువంటి పదంలో ఉంది. రక్షలో మాత్రం ఇక నువ్వు రక్షించాల్సింది, పైకి లాగాల్సిందే, ఇక నా వల్ల కాదని చెప్పటం. అందువల్ల రక్షా పదం అక్కడ ఆ రకంగా తీసుకోవాలి,
పాహి అనే దాన్ని ఆ రకంగా తీసుకోవాలి. ఈ రెండింటి తేడాని సున్నితంగా ఆ మహానుభావులు ఆ స్తోత్రకర్తలు ప్రయోగించారు. ఆ తేడాని గమనిస్తూ స్తోత్రాలని భక్తిగా చదివి ఆ దేవదేవుడి యొక్క ఆ మృత్యుంజయుడి యొక్క అనుగ్రహాన్ని అందరూ పొందెదరుగాక. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.